ఇక 5 ఏళ్లలో దళితుల అభివృద్ధికి ఏం చేశారో వైసీపీ నేతలు చెప్పాలని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు డిమాండ్ చేశారు. వేమూరు మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళితులను అన్ని విధాలుగా జగన్ మోసం చేశాడని ఆనందబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓట్లు అడిగిన జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమంటున్నారు నక్క ఆనందబాబు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే ఉంది. మే నెల 13వ తేదీ ఆ రోజు ఓట్లేసి గెలిపించి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంతో గంటల ఆశతో ఓట్లేసి గెలిపించిన వర్గాలన్నీ కూడా దగాగా ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, సంక్షేమం ఇస్తున్నానంటున్నాడు. ఏమి సంక్షేమం ఇచ్చాడని నేను అడుగుతున్నా. పేర్లు మార్చి మాయ చేసి మొదలుపెట్టాడు. స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బిల్లులు, వాటిని విద్యా దీవెన, వసతి దీవెన అని పేర్లు మార్చి తల్లులు ఖాతాకి వేస్తున్నానన్నాడు. ఎవరేమన్నారు? శుభ్రంగా చదువుకుంటే కళాశాలకు వెళ్తే వాళ్ళు బిల్లులు ఎప్పుడు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా కూడా స్టూడెంట్కి కావాల్సినటువంటి సౌకర్యాలను కలిగి చేసేవాళ్ళు. దళితులకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాడని చెప్పా, చూసా, ఏమీ లేదు, మళ్ళీ మోసమే. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఇద్దరం కలిసి పోటీ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ గెలిపించి మరొక 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం కలగజేయని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ